టీవీ నేను మీ తేజ. ఈ రోజు మనమైతే ఉన్నామండి అనంతపురంలోని అశోక్ నగర్ లో. ఈ రోజు అయితే బ్యాడ్మింటన్ కి షటిల్ కి అయితే టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చయ్య గారు అయితే మనతో ఉన్నారు. ఈ టోర్నమెంట్ గురించి మరిన్ని విషయాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ రోజు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు సార్? మొత్తం అంటే డిస్ట్రిక్ట్ అమ్మా, అనంతపూర్ అండ్ సత్యసాయి జిల్లా రెండు జిల్లాల నుండి ఇక్కడికి వచ్చారు. మొత్తం డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఇవి. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ ఆడతారు. ఆ స్టేట్ ఆడిన తర్వాత మళ్ళా నేషనల్ సెలక్షన్కి వెళ్తారు. సో ఇవాళ అండర్-11, అండర్-13 మాత్రం జరుగుతున్నాయి. టోటల్గా ఇప్పుడు మనకు అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 అండ్ మెన్ తర్వాత వెటరన్స్ ఇవన్నీ కూడా జిల్లా సెలక్షన్స్లో ఉంటాయి. ఈ టోర్నమెంట్స్ అన్ని 4 days జరుగుతాయి. 11, 12, 13 అండ్ 14 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందమ్మా. తర్వాత ఈ టోటల్గా ఏంటంటే జిల్లాల ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మనకు అసోసియేషన్లు ఉన్నాయి, అకాడమీస్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ అకాడమీస్. అక్కడి నుండి పిల్లలు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలక్షన్స్లో ఆడి ఇక్కడ గెలిచిన వాళ్ళనే మేము స్టేట్కి మళ్ళీ సపరేట్గా పంపిస్తాము. ఆ విధంగా ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో దానివల్ల ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. 4 days అమ్మా, 4 days జరుగుతుంది. కోచింగ్ ఉంటుందమ్మా, ప్రతి అకాడమీలో కూడా మీకు కోచింగ్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ సపరేట్ కోచింగ్ తీసుకొని స్టేట్కి వెళ్ళి స్టేట్లో ఆడతారు అక్కడ. సరే, ఇప్పుడు పిల్లల జీవితంలో స్పోర్ట్స్ అనేవి ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయంటారు? చాలా అవసరం కూడా అమ్మా. ఈ రోజు స్కూళ్ళన్నీ కూడా ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లలో అయిపోయినాయి తప్ప ఎక్కడ ప్లే గ్రౌండ్ ఉండట్లేదు స్కూల్లో పిల్లలకి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు వాళ్ళకు ఫిట్నెస్ కూడా బాగా ఉంటుంది. మైండ్గా కానీ శారీరకంగా కావచ్చు, మైండ్ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా కానీ వాళ్ళకు ఫిట్నెస్ చాలా బాగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్నెస్ బాగా పెరిగిపోయి ఎడ్యుకేషన్లో కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే మనకు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే అనంతపురంలో జరుగుతుంది కాబట్టి దీనికైతే ఈ రోజు మన డాక్టర్ ఉమర్ ముక్తా గారు అయితే చీఫ్ గెస్ట్ గా రావడం అయితే జరిగింది. ఈ టోర్నమెంట్ మన అనంతపురంలో జరగడం గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి, మన అనంతపురంలో పిల్లలకి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అనంతపురంలో ఇది నిర్వహించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? నమస్కారం. ముందుగా ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ అనే టోర్నమెంట్ ఏదైతే జరుగుతుందో అండర్-11 నుంచి వెటరన్స్ వరకు ఈరోజు అనంతపురం నగరంలో అందుబాటులో తేవడం జరిగింది. ఇది ప్రభుత్వం అసోసియేటెడ్గా ఈ బ్యాడ్మింటన్ అథారిటీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడున్న ఎంతోమంది చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి పెద్దలందరికీ కూడా సర్టిఫై చేస్తూ ఆ సర్టిఫికేట్ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఉపయోగపడుతూ ఖచ్చితంగా ఇక్కడున్న ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే స్పోర్టివ్నెస్ ఇక్కడున్న స్టూడెంట్స్ అందరిలో కూడా, అలాగే యంగ్ స్పోర్ట్స్ మెన్ అందరిలో కూడా, అథ్లెట్స్ అందరిలో కూడా ఎంతో స్పోర్టివ్నెస్ అని నింపుతూ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని కూడా అనంతపురంలో ఇది జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఆర్గనైజర్ కమిటీ నరేష్ గారికి కానీ అథారిటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ టోర్నమెంట్ నిర్వహించడంలో మీ పాత్ర ఎంతవరకు ఉందని మేము అనుకోవచ్చు సార్? ఈ టోర్నమెంట్ కావాల్సినటువంటి ఏ సపోర్ట్ అయినా మా ఫుల్ టైం ఎప్పుడు ఉంటుంది. ఆర్గనైజర్ కమిటీ కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. జమసా ప్రస్తుతం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి సార్? బ్యాడ్మింటన్ అండి. బ్యాడ్మింటన్ ఇక్కడ పిల్లలు బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చిన్న పిల్లలందరూ ఎంత యాక్టివ్ గా ఇక్కడ ఆడడం ఖచ్చితంగా యువకులుగా పెద్దలుగా మా అందరికి కూడా ఎంతో స్పోర్టివ్నెస్ ఇస్తుంది. అందరూ ఇంకా యాక్టివ్ గా పాల్గొని ఓన్లీ స్పోర్ట్ అనేది కాకుండా దీన్ని హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయంలో కూడా అందరూ మోటివేషన్ గా తీసుకునే విధంగా ఇది ఉంటుందని కూడా తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ లో ఈ స్పోర్ట్స్ అనేవి ఎంతవరకు ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయంటారు సార్? ఖచ్చితంగా ఇది ఎడ్యుకేషన్ లో కేవలం ఒక ఎడ్యుకేషన్ ఒక ఏదో మెంటల్ ఇదిగా కాకుండా, ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక స్ట్రీమ్ లైన్ లా కాకుండా ఒక మానసిక ఉల్లాసంతో పాటు ఈ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళ చదువుకు కూడా ఫ్యూచర్ వాళ్ళకున్న టాలెంట్ ని ఈ స్పోర్టివ్ నేచర్లో వాళ్ళ చదువుకు కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఎంతో సర్టిఫికేట్ ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని దీంట్లో ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఉన్నారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడైతే టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి. వీళ్ళైతే ఇప్పుడు మనకి చాలా మన అనంతపురానికి చాలా దగ్గరలో ఉన్న తాడిపత్రి నుంచి అయితే ఈ పిల్లలు రావడం అయితే జరిగింది. ఈ టోర్నమెంట్ గురించి వారేమనుకున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. ఓకే, చిన్న పేరు? మై నేమ్ ఇస్ శ్రేయాష్. ఎక్కడి నుంచి వచ్చావు? తాడిపత్రి నుంచి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నావు? 1 year. సో చిన్న నువ్వు ఈరోజు ఏ గేమ్ ఆడబోతున్నావు? బ్యాడ్మింటన్ అంటే నీకు చాలా ఇష్టమా? నీ పేరు? నా పేరు పొత్తూరు దర్శన్ చౌదరి.
నువ్వు ఏది షటిల్ ఆడతావు బ్యాడ్మింటనా? Badminton. బ్యాడ్మింటన్ ఎన్ని సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటావు? 3 years. 3 years నుంచి. ఇప్పటివరకు ఎన్ని టోర్నమెంట్స్ రీచ్ అయ్యావు? 10. 10 టోర్నమెంట్స్ ఆడావా? ఓకే చిన్న, ఇప్పుడు నీ ఫ్యూచర్ గోల్ ఏంటి బ్యాడ్మింటన్ లో? నేషనల్స్ పోవడం నా గోలు. నా ఫేవరెట్ ప్లేయర్ ఇస్ పుల్లల గోపిచంద్. నేను అట్లా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ చిన్న. చిన్న నీ పేరు? మై నేమ్ ఇస్ వి యమేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చావు? తాడిపత్రి. తాడిపత్రి నుంచి వచ్చావు. నీకు ఏ గేమ్ అంటే ఇష్టము? షటిల్. షటిల్ ఇష్టమా? ఇప్పటివరకు ఎన్ని టోర్నమెంట్స్ క్యాచ్ చేసావు? 4. 4 చేసావా? ఈ రోజు నువ్వు అనంతపురంకి వచ్చి ఇలా బ్యాడ్మింటన్ ఇంతమంది ఆడుతున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? బాగా ఆడాలని. బాగా ఆడాలి. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. ఆల్ ది వెరీ బెస్ట్ చిన్న. సో ఇప్పుడైతే పిల్లల పేరెంట్స్ కూడా మనతో ఉన్నారండి. మరిన్ని విషయాలు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు సార్? సత్యనారాయణమ్మ. సార్ ఈరోజు మీ పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి ఇక్కడ టోర్నమెంట్ అయితే ఆడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. వాళ్ళు బాగా విన్ కావాలని మాకు కోరిక. సార్ ఇప్పుడు ఇక్కడ మీ పిల్లలు విన్ అయితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? లైఫ్లో ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళు ఇంకా ముందుకు పోవాలని, మేము ఇంకా డిస్టిక్ కాకోకుండా నేషనల్ లెవెల్లో కూడా పోవాలని మాకు కోరిక. సో ఇప్పుడైతే ఇంకా ఉన్నారు. సార్ మీ పేరు సార్? బాలసుబ్రహ్మణ్యం ఫ్రమ్ తాడిపత్రి. తాడిపత్రి నుంచి వచ్చారు. నేను వెటరన్స్ నేషనల్ ప్లేయర్. ఓహో, మీ ప్లేయర్? నేను 35 years నుంచి సెటిల్ ఆడుతున్నాను తాడిపత్రిలో. నేను చెన్నై అక్కడంతా కూడా ఆడొచ్చాను. ఇప్పుడు మా గ్రాండ్ డాటర్ ఆడుతుందండి. Under 11 సింగిల్స్ డబుల్స్ అంటే మీరే కోచ్ చేస్తారు సార్ మీ అమ్మాయికి? చేస్తాము. అక్కడ మా కోచ్ ఉంటాడు. వీటి దగ్గర కొంచెం టిప్స్ కూడా చెప్తుంటాము. అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అమ్మాయిని పిలుచుకుని రావడం జరిగింది. సో ఈ రోజు బ్యాడ్మింటన్ లో మీ అమ్మాయి ఆడుతుంది అనుకుంటారు. మీ అమ్మాయి ఏ లెవెల్ వరకు వెళ్ళగలదు అనుకుంటున్నారు? ఈ రోజు మా అమ్మాయి గ్యారంటీగా రన్నర్స్ ఆర్ విన్నర్స్ గెలిచే తీస్తుంది. అంత డెఫినెట్. నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అవును. ఓకే సార్, ఇప్పుడు అమ్మాయిలో చాలా మంది అమ్మాయిలకి స్పోర్ట్స్ ఎందుకులే అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అది ఎప్పుడో ఉన్నదండి. ఇప్పుడు అందరూ సమానమే. అమ్మాయిలు అబ్బాయిలు అనే భేదం అంటూ ఏం లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమ్మాయిలు అబ్బాయిలు సరిగానే చూస్తున్నారు. ఇప్పుడు బయట పంపేయాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే లేదు. అమ్మాయిలు కూడా ధైర్యవంతులు అయిపోయినారు. నో ప్రాబ్లం, ఎక్కడికైనా పంపొచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్లో బాగా వచ్చారనుకోండి, మనకి జాబ్లో కూడా కోటా వస్తుంది కదా. ఏదో చదివే ముఖ్యంగా, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా. దీంట్లో మానసిక ఉల్లాసము, శరీర దారుణ్యత అన్నీ వస్తాయి దీంట్లో. ఇంట్లో ఉండి ఓన్లీ చదువులో ఉంటే వాళ్ళకి ఏమి రాదు. 10 చోట్ల తిరిగినప్పుడే వాళ్ళకు ఒక అభిమానం, ధైర్యము, 10 మందిలో మేము పోతామనే ధైర్యం కూడా ఈరోజు. చాలా బాగా చెప్పారు సార్. సో చూస్తున్నా కదా, ఇప్పుడు పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మాటలు అందులో తెలిసిందంటే అనంతపురంలో ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది పిల్లలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అబ్బాయిలకి పోటాపోటీగా అమ్మాయిలు కూడా ఇక్కడ అయితే ఉండడం అయితే జరిగింది. నిజంగా ప్రజెంట్ సిచ్యువేషన్ లో అమ్మాయిలు అబ్బాయిలు అనేది తేడా ఏం లేకుండా ప్రతి పేరెంట్స్ కూడా అమ్మాయిలు కూడా స్పోర్ట్స్ లో ముందుకెళ్లేలాగా ప్రోత్సహించాలని అయితే కోరుకుంటున్నాం.